మీన రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో మీన రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు గారు మిథునంలో సంచారము, రాహువు కుంభంలోను, కేతువు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీన రాశిలో సంచారము, ఏప్రిల్ 14వ తేదీ ఆయన మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ ఆయన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు ఏప్రిల్ 11వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లు కనుక అయితే 12వ స్థానంలోనే 4 గ్రహాల ఒక సంచారం జరిగింది. రాహుతో పాటు కుజుడు, అలానే సూర్యుడు కూడా మార్చి 15వ తేదీ వరకు సూర్యగ్రహ సంచారం కూడా జరిగింది. మార్చి 15వ తేదీ మీ జన్మరాశిలోకి ప్రవేశించారు. మీ జన్మరాశిలో ఆల్రెడీ శని ఒక సంచారం జరుగుతూ ఉంది. శని సంచారంతో పాటు సూర్యుడు కూడా అక్కడ సంచారాన్ని మొదలుపెట్టాడు మార్చి 15వ తేదీ తర్వాత. పైగా వక్రించిన బుధ ఒక సంచారం కూడా 12వ స్థానంలోనే జరగడం అనేది చెడు ఆలోచనలు, రాత్రిపూట నిద్ర పట్టకపోవడము, అలానే చెడు కలలు కావచ్చు, భార్యాభర్తల మధ్య అవిరోధాలు, ఏదో తెలియని చెడు ఆలోచనలండి. అది ఎందుకు వస్తుందో తెలియదు. నేను ఇంతకుముందు ఇలా లేనే, నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? చెడు ఆలోచనలు, బాగా మెంటలీ డిస్టర్బెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు. యాక్చువల్లీ సప్తమాధిపతి, చతుర్థాధిపతి 12వ స్థానంలో వక్రించడము బుధుడు, చెడుగా ఆలోచనలు తరచుగా రావడము. ఈ మార్చి 15వ తేదీ తర్వాత నుంచి మీకు ఆరోగ్యరీత్యా చికాకులు ఎదురయ్యి ఉంటాయండి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడము, అంటే ఆత్మవిశ్వాసం లేకుండా ఉండడము, చిన్న ఆరోగ్య సమస్యలండి. మీకు ఆల్రెడీ తెలుసు, కోల్డ్ ఏమైనా ఒక మనిషికి వస్తే తట్టుకోలేరు. జలుబులాగా ఏమైనా క్రియేట్ అయింది అంటే ఒక మనిషికి తట్టుకోరు. ఒకవేళ జ్వరం వచ్చినా తట్టుకుంటారు కానీ జలుబు వేస్తే తట్టుకోరు. అంటే చిన్న ఆరోగ్య సమస్యలు, చికాకులు మీకు యాక్చువల్లీ. అలానే లేజినెస్, శారీరకంగా బద్ధకము, పని చేయాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఆఫీస్లోకి వెళ్ళినా మీరు ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. స్త్రీలు, మీనరాశిలో పుట్టిన స్త్రీలకు కూడా వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, చెడుగా ఆలోచన రావడము, ఇబ్బంది పెట్టడము, ఇలాంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. జన్మరాశిలో ఆల్రెడీ శని సంచారము, శనితో పాటు సూర్యుడు కూడా సంచారం చేస్తున్నారు ఏప్రిల్ 14వ తేదీ వరకు. ఆరోగ్యరీత్యా ఎక్కువ చికాకులండి. బాడీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవడం లాంటిది మీరు గమనిస్తూ ఉంటారు. కొన్ని కోరికలు ఎక్కువ అవ్వడము, కొన్ని వ్యసనాలు ఎక్కువ అవ్వడము, ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అలానే ఉద్యోగరీత్యా కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆల్రెడీ చెప్పేశాను. ఉద్యోగరీత్యా మీకు కాన్సంట్రేషన్ చేయలేకపోవడము, విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపించడం లాంటిది, అనవసరమైన ప్రయాణాలు, అలానే ఉద్యోగరీత్యా అవి పెద్దగా చికాకులు అనిపించకపోయినా ఉద్యోగం మీకు చేయడానికి మనసు రాదు. ఉద్యోగం విషయంలో, అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, దాని మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఏప్రిల్ 2వ తేదీ కుజుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సూర్యుడు ఎప్పుడైతే ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తారో అప్పటి నుంచి ఆర్థికంగా ఖర్చులు పెరగడము, దురుసుగా మాట్లాడడము, కుటుంబంలో తెలియని గొడవలు లాంటిది. అంటే ఎందుకు గొడవలు వస్తున్నాయో అర్థం కాదు, ఎందుకు ఖర్చు పెడుతున్నామో అర్థం కాదు, ఇలాంటి పరిస్థితులు. అలానే ఈ సమయంలో ర్యాష్గా మాట్లాడి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి, ఆపోజిట్ ఉన్న వ్యక్తిని ఏదైనా వాళ్ళ ప్రేమ అనురాగంకి దూరం అవడం లాంటిది జరిగే ఆస్కారాలు ఉంటాయి.
ఏంటండి మొత్తం నెగెటివే చెప్తున్నారు, మాకు మంచి జరగదా అని. మే 20వ తేదీ వరకు కూడా కాస్త గ్రహస్థితి అంతగా అనుకూలించట్లేదు. మే 25వ తేదీ తర్వాత క్రమేణంగా అక్టోబర్ వరకు కూడా మీకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అలానే ఎప్పుడైతే కుజుడు మనకి ద్వితీయ స్థానంలో సూర్యుడు ఎంటర్ అయిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి, కౌటుంబిక సమస్యలు, ర్యాష్‌గా మాట్లాడము, వేళకు భోజనం చేయలేకపోవడము, ఎక్సెస్ ఆఫ్ హీట్ లాంటిది జరగడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. కుజుడు ఎప్పుడైతే జన్మ రాశిలోకి ప్రవేశిస్తున్నారో, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఫలితాలనేది పాజిటివ్‌గా రాబోతున్నాయి. ఉద్యోగం అందుకునే, పొందుకునే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాలలో ఏదైనా డిస్టర్బెన్స్ గనక ఏర్పడి ఉంటే అవి సర్దుబాటు అవుతాయి. వాహనం కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ 19వ తేదీ తర్వాత శుక్రబలం అనేది మీకు సహకరిస్తుంది. మీ అక్కా చెల్లెలు, తోబుట్టులు, అలానే మీడియా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, కమ్యూనికేషన్ ద్వారా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ తర్వాత. అంటే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు. అలానే ప్రాపర్టీ రిలేటెడ్ డిస్టర్బెన్స్ ఉంటే అవి తగ్గుతాయి. అలానే మీడియా రంగంలో ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో, కమ్యూనికేషన్ వైస్ డిజైనింగ్ కావచ్చు, అది బ్యూటీ పార్లర్ కావచ్చు, ఇలాంటి విషయాలలో స్త్రీలకు సంబంధించిన బిజినెస్, వాళ్ళ బట్టలకి సంబంధించిన బిజినెస్ కావచ్చు, వాళ్ళ కాస్మెటిక్స్‌కి సంబంధించిన బిజినెస్ కావచ్చు. సో, అలాంటి బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. మీడియా రంగంలో ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. మొత్తానికి మీన రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసంలో రెండో వారం నుంచి కాస్త అనుకూలతలు ఏర్పడినప్పటికీ కుజుడు జన్మరాశిలో రావడము, శనితో ఏప్రిల్ 17 నుంచి 21వ తేదీ వరకు డీప్ కంజంక్షన్ ఒకే డిగ్రీలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆతురత నిర్ణయాలు తీసుకోవద్దు. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ మీన రాశి వాళ్ళు ఈ ఒక మాసంలో తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా 8 సార్లు కాలభైరవ అష్టకము, అలానే హనుమాన్ చాలీస చదువుకోవడము, అలానే గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని శ్రీరాముడి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ నైవేద్యంలో పెట్టి, అక్కడ ఆకలితో ఎవరైతే ఉన్నట్లు గనకైతే వాళ్ళకి కొంచెం పాయసము, గోధుమ రవ్వతో చేసిన రొట్టెలు కావచ్చు, వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకుంటే కాస్త పాజిటివ్ సైడ్‌లోకి వెళ్తారు. ఈ సమయంలో మీకు పూజలు చేసుకోవడానికి కూడా మనస్సు రాదు. అలాంటి సిట్యుయేషనే ఎక్కువగా ఉంటుంది. సో, ఈ పరిహారాలు చేసుకోండి అయినంత వరకు. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.